ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రామాయణంలో మీకు ఉన్న నాలెడ్జ్ని ప్రూఫ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలలో ఎన్నింటికి సరైన సమాధానాలు చెప్పగలిగారో క్రింది కామెంట్లో చెప్పండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సుగ్రీవుడు ఎవరి అంశతో జన్మించెను? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి వాయుదేవుడు, ఆప్షన్ సి అగ్నిదేవుడు, ఆప్షన్ డి సూర్యదేవుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సూర్యదేవుడు. ఊర్మిళ తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ జనకుడు, ఆప్షన్ బి దశరథుడు, ఆప్షన్ సి కుశధ్వజుడు, ఆప్షన్ డి భగీరథుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జనకుడు. రావణాసురుడి కొడుకులతో లక్ష్మణుడు మొత్తం ఎంతమందిని వధిస్తాడు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 5. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 5. రామసేతువు ముఖ్యంగా ఏ 2 వానరుల చేత నిర్మించబడింది? ఆప్షన్ ఏ హనుమంతుడుంగదుడు, ఆప్షన్ బి అంగదుడు నీలుడు, ఆప్షన్ సి నలుడు నీలుడు, ఆప్షన్ డి అంగదుడు జాంబవంతుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నలుడు నీలుడు. శ్రీరాముడు అయోధ్యను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఆప్షన్ ఏ 2000 సంవత్సరాలు, ఆప్షన్ బి 5000 సంవత్సరాలు, ఆప్షన్ సి 11000 సంవత్సరాలు, ఆప్షన్ డి 9000 సంవత్సరాలు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 11000 సంవత్సరాలు. రామాయణాన్ని రచించమని వాల్మీకి చెప్పినవారు ఎవరు? ఆప్షన్ ఏ బ్రహ్మ, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి ఇంద్రుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బ్రహ్మ. రావణాసురుని ధాన్యమాలినికి జన్మించిన కుమారుని పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఇంద్రజిత్తు, ఆప్షన్ బి అక్షయ్ కుమారుడు, ఆప్షన్ సి అతికాయుడు, ఆప్షన్ డి ప్రహస్త. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అతికాయుడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు అయోధ్య ప్రజలు శ్రీరాముడుతో ఏ నది వరకు వెళ్తారు? ఆప్షన్ ఏ యమునా నది, ఆప్షన్ బి గంగా నది, ఆప్షన్ సి కృష్ణానది, ఆప్షన్ డి గోదావరి నది. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గంగా నది. సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు ఏ ధనుస్సుని విరుస్తాడు? ఆప్షన్ ఏ శివధనుస్సు, ఆప్షన్ బి విష్ణుధనుస్సు, ఆప్షన్ సి ఇంద్రధనుస్సు, ఆప్షన్ డి నాగధనుస్సు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శివధనుస్సు. రావణాసురుడు తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఇంద్రజిత్తు, ఆప్షన్ బి పులస్త్యుడు, ఆప్షన్ సి విశ్రవ, ఆప్షన్ డి హిరణ్యకశిపుడు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విశ్రవ. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.